ఈ నెలలో వాలంటీర్స్కి అతి ముఖ్యమైన ఉత్తర్వులు జారీ చేయనున్న ప్రభుత్వం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. బాధపడితే కానీ బోధపడదు అనే ఒక సామెత మీరు వినే ఉంటారు. నిజంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థకు ఈ సామెత కరెక్ట్గా సరిపోద్దండి. ఎందుకంటే చాలా కాలంగా వాలంటీర్ వ్యవస్థను సర్దుబాటు చేయడంలో ప్రభుత్వం చాలా తర్జనా భర్జన అయ్యింది. వీళ్ళకి నైపుణ్య స్కిల్స్ కావాలి, అదేవిధంగా వీళ్ళకి 10,000 రూపాయలు శాలరీ పెంచి దానికి తగ్గట్టుగా పని చేయించుకోవాలి. ఇలాగ అనేక కోణాల్లో తర్జనా భర్జన అవుతూ మరి ఉన్న రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లకు కూడాను సరైన జీతం అంటే బకాయిలు చెల్లించక తర్జన అవుతున్నారు. ఏ విధంగా వీళ్ళు తీసుకోవాలి, ఏ విధంగా వీళ్ళు పని చేయించాలి అని అనేక కోణాల్లో వెతుకుతున్నారు. కొందరేంచో పారిశుద్ధ్య కార్మికులు, శానిటైజింగ్ కార్మికులుగా పెట్టేద్దామని, కొంతమంది ఏమో వేరే రకరకాలుగా చెప్తూనే ఉన్నారు. అయితే బాధపడితేనే బోధపడుతుంది అనే ఒక సామెత ఈరోజైతే కళ్ళకు కట్టినట్టు కనబడ్డది. ఎందుకంటే విజయవాడలో చూసుకుంటే మరి ముంపు ప్రాంతాల్లోని అనేక రకాలుగా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం ఇప్పుడు ఉంది. ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ రన్నింగ్లో ఉన్నట్టయితే, వాళ్ళ విధుల్లో ఉన్నట్లయితే. ఎందుకంటే అక్కడ కనీసం మంచినీళ్ళు కూడా దొరకలేని పరిస్థితి, చుట్టూ నీరున్నా తాగడానికి ఏమాత్రం ఉపయోగపడే నీరు వాళ్ళ ఎదుటగా ఉండి అనేకమైన రోగాలతోటి, ఇబ్బందులతోటి, ఆకలితోటి ఇబ్బంది పడుతున్న సమయంలో వాలంటీర్ వ్యవస్థని ఈరోజు ఉపయోగించుకుని వాళ్ళకి నిజంగా చాలా చక్కగా మరి ఆ సచివాలయాల్లోకి వెళ్ళి వాళ్ళకి మొబైల్ ఫోన్లు ఇచ్చారు, సచివాలయాల్లోకి వెళ్ళి ఆ రిపోర్టింగ్ కూడా ఇచ్చారు, అనేక రకాలుగా ఇచ్చి ఇప్పుడు వాళ్ళు భోజనం ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, ఇంకా ఇతరితర సేవలు వాళ్ళు అందిస్తున్నారు. సో వాలంటీర్ వ్యవస్థ జగన్ ఏర్పాటు చేసినప్పటికీ ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదే అని ఈ సందర్భం అనేది గుర్తు చేస్తుంది అనమాట. సో వాలంటీర్ వ్యవస్థను ఇంకా జాప్యం చేయకుండా, ఇక ముందు ఉంచకుండా ఈ ప్రాసెస్ని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ నెలలో 15వ తారీఖు 11వ తారీఖు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ మనకి వాలంటీర్ వ్యవస్థ గురించి చక్కనైన ఉత్తర్వులు అయితే జారీ చేయనుంది. అంటే ఉత్తర్వులు ఏంటంటే వాళ్ళకి కావలసిన విధి విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నెక్స్ట్ దాని తాలూకా ఏంటంటే ఏ విధంగా దీన్ని నడిపించాలో అని కొన్ని ఉత్తర్వులు అయితే మనకి 11, 15వ తారీఖుల్లోని విడుదల చేయనున్నారంట. అది కూడా ఎందుకంటే ఈ నెలలో ప్రత్యేకించి కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లకు కూడాను మనకి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. యాక్చువల్గా ఈ పాటికి ప్రాసెస్ స్టార్ట్ అయిపోవాలి, కాకపోతే ఈ వానల వల్ల అక్కడ జరిగిన ఇబ్బంది వల్ల వాళ్ళకైతే కొంచెం డిలే అయ్యింది. మరి ప్రభుత్వం అన్ని వైపులు చూసుకోవాలి కాబట్టి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చెయ్యాలి కాబట్టి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. అయితే పూర్తిగా ఇప్పుడు ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త పెన్షన్దారులు కావాలి, వీళ్ళు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి పెన్షన్లు ఎవరు ఎలిజిబుల్ అయ్యారో, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఇవన్నీ వాలంటీర్లే సర్వే చేసుకుని వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ సచివాలయానికి పొందుపరచాలి. ఎందుకంటే పెన్షనర్లోనే దాదాపు 15 రకాల పెన్షనర్స్ ఉన్నారనమాట. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు, అటువంటి పెన్షన్లు ఉంటాయి. చాలా ఇలాగ రకరకాలుగా 15 రకాల పెన్షన్లకి ఎవరండి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తారు? అదే వాలంటీర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళే పొందుపరిచి ఇది మీకు కావాలండి, ఇది మాకు ఇవ్వాలండి అని దగ్గరుండి వాళ్ళే సర్వే చేసుకుని వాళ్ళే సచివాలయానికి డాక్యుమెంట్స్ అప్పచెప్పి వాళ్ళే పూర్తిగా మరి ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు వాళ్ళే మీడియేటర్గా ఉండేవారు. అందుకనిసే కొత్త రేషన్ కార్డులు ఇక ముందు మనకి రానున్నాయి. కొత్త రేషన్ కార్డులకి అవకాశం ఇస్తారు, అప్పుడు కూడా మనకి వాలంటీర్ వ్యవస్థ అవసరం. అదేవిధంగా మళ్ళా పెన్షన్లు కూడాను, కొత్త పెన్షన్లకు ఎలిజిబుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బయట, ఇంకా వాళ్ళ గురించి కూడాను ఖచ్చితంగా అవసరం. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వానికి ఎంతో అవసరంగా మారింది. సో అందుకనే ఈరోజు విజయవాడలోని దీని మీద కంప్లీట్గా మరి వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని ఈరోజు భోజనాలు పంపిణీ చేయడం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం, ఈ విధంగా కార్యక్రమం జరుగుతుంది. సో అయితే మళ్ళీ వాలంటీర్లకి పూర్వ వైభవం రానుంది.
ఖచ్చితంగా బకాయిలతో చెల్లిస్తారో లేకపోతే 10,000 రూపాయలు శాలరీ ఇస్తారో అనేది స్పష్టం రాలేదు. ఖచ్చితంగా ఒక నెల బకాయి అయితే ఖచ్చితంగా ఇస్తారు 10,000 రూపాయలు. మరి 3 నెలలు బట్టి మనకి బకాయి వాలంటరీ వ్యవస్థకి బకాయి లేవు కాబట్టి 3 నెలల బకాయిలు ఒకేసారి వేయకుండా ఒక నెల బకాయి చెల్లిస్తూ మిగతా శాలరీ అనేది 10,000 రూపాయలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇస్తామని అయితే ఖచ్చితంగా మనకి తీర్మానం చెయ్యొచ్చు. ఏదేమైనా సరే వేచి చూడాలి. వాలంటరీ వ్యవస్థకి ఇంకా మంచి రోజులు రానున్నాయి. 10,000 రూపాయలండి, మన సొంత గ్రామంలోనే మనకి 10,000 వస్తుందంటే అది చాలా ఎక్కువ. ఎందుకంటే బయటికి వెళ్ళి పని చేస్తే రూమ్ రెంట్లని, మెస్ ఛార్జెస్ అని, హాస్టల్ ఛార్జెస్ అని, ట్రావెలింగ్ ఛార్జెస్ అని ఇలాగా చూసుకున్నట్లయితే ఆ 10,000 రూపాయలే మనకు మిగులుతుంది. సో ఇప్పుడు మన ఊర్లోనే, మన స్వస్థలంలోనే, మన విలేజ్లోనే, మన గ్రామంలోనే, మన పరిసర ప్రాంతాల్లోనే మనకి 10,000 రూపాయలు వస్తుందంటే దానికన్నా ఇంకా ఏముంది చెప్పండి ఒకసారి. అయితే వాలంటరీ వ్యవస్థ ప్రభుత్వానికి అవసరమే, ఖచ్చితంగా అవసరం. వారి వల్ల కొన్ని సేవలు ప్రజల్లోకి ఇంకా ముందుకెళ్తాయి. అయితే గతంలో వాళ్ళ వాడకం సరిగా లేకపోవడం కొంచెం వ్యతిరేకత వచ్చిందనమాట. సో ఈ పొరపాటు చేయకూడదని నైపుణ్య శిక్షణ అభివృద్ధి చేసి ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 10,000కి మాత్రమే పరిమితం అయిపోకుండా వాళ్ళు కూడా భవిష్యత్తులో ఇంకా పైకి ఎదగాలనే ఉద్దేశంతో స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వివిధ రకాలైన కంపెనీల్లో వీళ్ళే జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు 10,000 నుంచి దాదాపు 30,000-40,000 వరకు కూడా శాలరీలు పెంచుకోవచ్చు. ఆ స్కిల్ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉండొచ్చు ఏంటి అనేది చాలా పరిశీలనలు అవుతున్నాయి. సో అవన్నీ చూస్తారు. ఖచ్చితంగా వాలంటరీకి మంచి రోజులు రానున్నాయండి. ఓకేనా గాయస్, మీరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా, లైక్ చేయట్లేదు, ప్రతి ఒక్కరు చూసుకుని వెళ్ళిపోతున్నారు. సో లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నా డిస్క్రిప్షన్లోని నా వాట్సాప్ లింక్ అనేది మీకు పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. నెక్స్ట్ మన గ్రూప్లో ఎనీ జాబ్ నోటిఫికేషన్స్ ఏదొచ్చినా మన గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఏ పెన్షన్ స్కీమ్స్ అప్డేట్ వచ్చినా మన గ్రూప్లో అప్డేట్ చేస్తాను. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ పెడతాను. ఈ విధంగా అన్ని విధాలుగా నేనైతే మీ ముందు ఉంచుతాను ప్రతి విషయాన్ని. సో ఓకే గాయ్స్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.